అనగనగా ప్రబల రాజ్యాన్ని విజయసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాజ్యంలోని మాధవరం అనే గ్రామంలో ఎందరో సంగీత విద్వాంసులు, మహానటులు, మహాకవులు, శిల్పులు ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్లున్నారని అందరూ చెప్పుకునేవారు. దాంతో మాధవరం గ్రామంలోని గొప్పవాళ్లను గురించి విన్న విజయసేనుడు ఆ ఊళ్ళో అందరికంటే గొప్పవాడెవరో తెలుసుకోవాలని అనిపించి, మంత్రివర్య, మన రాజ్యంలోని మాధవరం గ్రామం గురించి మీరు వినే ఉంటారు. అసలు ఆ ఒక్క గ్రామంలోనే గొప్పవాళ్లు ఉండటానికి కారణం ఏమిటి? ప్రభు, గొప్పవారు అంటే మిమ్మల్ని మించిన వారెవరుంటారు? ఇక ఆ గ్రామం సంగతికి వస్తే నేను విన్నాను, ఆ మాధవరం గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని. సరే, వారి గురించి విన్న తర్వాత నాకిప్పుడు అసలు మన రాజ్యంలో ఉన్న గొప్పవారు ఎవరు, వారు ఎందువల్ల గొప్పవారయ్యారు, అసలు వారందరికంటే గొప్పవారు ఎవరో తెలుసుకోవాలని ఉంది. అదెంత పని మహారాజా! మీరు చెప్పారు కనుక నేనే స్వయంగా మారువేషంలో వెళ్ళి మీరడిగిన అన్ని విషయాలు తెలుసుకుని వస్తాను అని అంటాడు మంత్రి. అంతలో సేనాధిపతి కల్పించుకుని, మీ మాటకు అడ్డు వస్తున్నందుకు నన్ను క్షమించాలి. ఇంతటి చిన్న కార్యానికి మీరెందుకు? నేనున్నాను కదా, ఆ విషయం అతి శీఘ్రంగా తెలుసుకుని వస్తాను మహారాజా అని చెప్పి ఆ సేనాధిపతి ఒక సామాన్య బాటసారిలా మారువేషం వేసుకుని రాజ్యం మొత్తం గాలిస్తాడు. అలా వెళుతూ ఒక అన్నదాన సత్రం వద్దకు వెళతాడు. ఆ సత్రం ధర్మకర్త రాజయ్య ఒక గొప్ప వ్యక్తి అని, అతను అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేస్తూ ఉంటాడని తెలుసుకుని అతని వద్దకు వెళ్లి ఇలా అంటాడు ఆ సేనాధిపతి. అయ్యా, నేను ఒక బాటసారిని. ఊరూరు తిరుగుతూ ధర్మప్రచారం చేస్తూ ఉంటాను. మీరు ఒక గొప్ప దానకర్ణుడని తెలుసుకుని వచ్చాను. నాకు ఈ పూటకు భోజన వసతి కల్పించగలరా? ఎందుకు కల్పించలేను? కల్పిస్తాను, తప్పకుండా కల్పిస్తాను. అసలే బాటసారివి అంటున్నారు కదా, మీలాంటి వారికి సేవ చేయడానికే కదా నేనున్నది. ఈ పూటకి మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని అతనికి భోజన ఏర్పాట్లు చేయమని చెబుతాడు రాజయ్య. ఇక అలా సేనాధిపతి భోజనం చేస్తుండగా అక్కడికి వచ్చిన వారందరినీ వారు ఎక్కడ్నుండొచ్చారో కనుక్కుంటూ ఉంటాడు రాజయ్య. ఇంతలో సూరయ్య అనే వ్యక్తి తన వద్దకు రాగానే, ఏవయ్యా, ఎక్కడ్నుంచొచ్చావు నువ్వు? అంతా కుశలమేనా? అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు. నేను ఈ ఊరి పొలిమేరలో ఉంటానే, ఆ కాంతమ్మగారి మనవణ్ణి. ఈ మధ్యనే ఆమె చనిపోయింది కూడా కదా. ఓరి, నువ్వా? కాంతమ్మ మనవడివా? పొలిమేర నుండి ఇటెందుకొచ్చావు అసలు నువ్వు? అయ్యా, నాకు మా అవ్వ చనిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా అయిపోయింది. కొంచెం ఆకలిగా ఉంది, భోజనం పెడతారేమోనని వచ్చాను. అయ్యో, అలా ఎలా కుదురుతుంది? నువ్వు ఆ పొలిమేరవాడివి కదా, నీకు ఉచితంగా నేను ఏ సాయమూ చేయలేను. కావాలంటే డబ్బులిచ్చి తిని వెళ్ళు, సరేనా? వెళ్ళు వెళ్ళు అని వాణ్ణి అక్కడ్నుండి పంపించేస్తాడు రాజయ్య. దాంతో అదంతా చూస్తూ ఉన్న సేనాధిపతికి ఆశ్చర్యమేసి అతని వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు. నేను వచ్చినప్పటినుంచి చూస్తూనే ఉన్నాను. మీ దగ్గరికి వచ్చిన వారందరికీ లేదనకుండా భోజనం అందిస్తూనే ఉన్నారు. కాని మీ ఊరి పొలిమేరలో ఉన్నవారికి మీరు అసలు ఉచితంగా మజ్జిగ కూడా ఇవ్వటం లేదు. ఎందుకలాగా? ఓ, అదా! మా ఊరి పొలిమేరలో ఉన్నవారికి నేను దానం చేయకపోవడం వెనక ఒక పెద్ద కథ ఉంది. అది ఇప్పుడు ఎందుకులే గాని, ప్రస్తుతం మా తాతలు నాకిచ్చిన ఆస్తుల నుండి నేను బాగానే సంపాదిస్తున్నాను. దాంతో నాకు ఉన్నదానిలో 10 మందికి సాయం చేసి గొప్ప పేరు సంపాదించాలి అనుకుంటున్నాను. అందుకే ఇలా వచ్చిన వారందరికీ కాదనకుండా ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాను. అంటే మీరు ఈ సేవలన్నీ కేవలం కీర్తి గడించడానికే చేస్తున్నారన్నమాట, అంతేగా? ఏమిటి అంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు? నేనేమిటి? ఎవరైనా సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? తమకు కావలసినంత డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బుతో పేరు సంపాదించుకోవడానికే కదా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇదేదో నేనొక్కడనే చేస్తున్నట్టు చాలా వింతగా మాట్లాడుతున్నారు మీరు. సరే సరే, నాకిప్పుడే అర్థమైంది. మీ ఊరిలో అందరూ గొప్ప గొప్పవాళ్లు కావటానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని. కాని నాకు ఇక్కడ అర్థం కానిది ఏమిటంటే, మీరు కేవలం నాలాంటి బయట నుండి వచ్చిన వ్యక్తులకే సాయం చేస్తూ మీ ఊరి వారికి ఎందుకు సాయం చేయటం లేదు అని సేనాధిపతి మళ్లీ అదే రెట్టించి అడిగేసరికి రాజయ్య అతని వద్ద అసలు సంగతి దాచిపెట్టి అతన్ని వదిలించుకోవటానికి ఇలా అంటాడు. ఓ, అదా! మా ఊరి వారికి సాయం చేస్తే నా కీర్తి కేవలం ఈ ఊళ్ళోనే తెలుస్తుంది. కాని ఇలా మీరా బయట నుండి వచ్చిన వ్యక్తులకు సాయం చేస్తే నా పేరు ఈ రాజ్యమంతా మారుమోగుతుంది. అందుకని అలా చేస్తున్నావు అన్నట్టు మర్చిపోయాను. మీరు బాటసారి అని చెప్పారు కదా, మీరు ఊరూరు వెళ్ళినప్పుడు నా గురించి, నా దానగుణం గురించి 10 మందికి గొప్పగా చెప్పాలి మరి, సరేనా? ఇక నాకు పనుంది, నేనొస్తాను
అని చెప్పి అక్కడి నుండి జారుకుంటాడు రాజయ్య. అయితే అతనలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని సేనాధిపతి ఆ ఊళ్ళో మిగతా వారి గురించి కూడా తెలుసుకోవడానికి విభిన్న మనుషులను కలుసుకుని వాళ్ల గొప్పతనం గురించి తెలుసుకుంటాడు. కాని రాజుగారు కోరినట్టు అందులో ఎవరు గొప్పో అర్థం కాలేదు. దాంతో సేనాధిపతి మళ్లీ తిరిగి రాజు వద్దకు వచ్చి, మహారాజా, మీరు కోరినట్టు నేను మారువేషంలో వెళ్లి మన రాజ్యం మొత్తం గాలించాను. నేను కలిసిన వారందరూ గొప్పవాళ్లే. కొంతమంది ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించి పేరు పొందితే, మరికొంతమంది తమకున్న డబ్బుతో వివిధ సేవా కార్యక్రమాలు చేసి వారి వారి స్థాయిల్లో పేరు పొందుతున్నారు. కాని వారిలో ఎవరు గొప్ప అనేది నేను చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి ప్రభూ. పర్వాలేదు సేనాపతి, మీ ప్రయత్నం మీరు చేశారు. ఇక మిగతాది నేను చూసుకుంటానండి.